ఈ కార్తీక మాసంలో పుణ్యాన్ని సంపాదించుకునే విధానము, అర్చన, అభిషేకము, దానము. ఈ దానములో దీప ప్రజ్వలన, దీపదానము మహావిశేషమైనటువంటి ప్రభావం. కావున ఈ దీపదానము శాస్త్ర ప్రకారం ఎలా చెప్పబడింది అనంటే, గోధుమ పిండిని కానీ లేదా బియ్య పిండిని కానీ ముద్దగా చేసి, అంటే ఆవు పాలు పేసి ముద్దగా చేసి ఒక ప్రమిదిగా చేయాలి. ఆ ప్రమిదిగా చేసినటువంటి దానిలో ముడిపత్తి మనం కొనుక్కోవాలి. బయట దొరికేటువంటి ఒత్తులు కాకుండా ముడిపత్తిని కొనుక్కొని 3 ఒత్తులు చేసి అందులో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనె కానీ వేసి ఆ ఒత్తినంతా తడిపి వెలిగించి సూర్యోదయ ఉషఃకాలమందు కానీ సూర్యాస్తమయ సంధ్యాకాలమందు కానీ తమ స్వగృహంలో కానీ నదీ తీరమందు కానీ తటాకము దగ్గరనైనా కానీ విష్ణు శివ దేవాలయం నందు కానీ కనీసము రావి చెట్టు కిందనైనా కానీ ఒక సద్బ్రాహ్మణుడికి సంకల్ప విధానముగా దానము, దక్షిణ అనేటువంటిది ఇవ్వాలి. ఈ విధంగా దానం చేసినటువంటి మానవుడికి సమస్త యోగాలు కలుగుతాయి, పాపములన్నీ నశిస్తాయి. ఎలా నశిస్తాయి అనంటే, ఒక దూది పింజకి ఈ యొక్క మంట తగిలితే ఏ విధంగా తొందరగా నిప్పు కణిక తగిలితే ఏ విధంగా దూదంతా కాలిపోతుందో ఆ విధంగా వాళ్ళు, అనగా దీపదానము చేసినటువంటి వ్యక్తులు రహస్యముగా, జ్ఞానముగా, అజ్ఞానముగా ఎవరికీ తెలియకుండా చేసిన పాపములన్నీ కూడా నశించిపోతాయి. అలాగే కార్తీక పౌర్ణమి 5వ తారీఖు నవంబర్, ఈ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని నవంబర్ 6వ తారీఖు రోజున కాశీక్షేత్రంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే రవి, బుధ, శుక్ర, శని గ్రహాల మార్పు కారణం చేత 12 రాశుల వారికి సంబంధించి ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆ దోషాల నివారణార్థమే 6వ తారీఖు రోజున సర్వదోష నివారణ పూజల హోమాలు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతాయి. 6వ తారీఖు 2 గంటల లోపల మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది.